స్థాయిలో మోంతా తుఫాన్ భారీ విధ్వంసాన్ని సృష్టించింది. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. మోంతా తుఫాన్ ప్రభావం ఎంతటి స్థాయిలో ఉందంటే లక్షల ఎకరాల్లో పూర్తిగా పంట నష్టం వాటిల్లింది. అటు శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే తిరుపతి వరకు ప్రతి చోట చాలా వేల ఎకరాల్లో లక్షల ఎకరాల్లో పంట నష్టం అయిపోయింది. మీరు విజువల్లో చూస్తున్నారు. నిజంగా ఇదొక చాలా ఎమోషన్తో కూడుకున్నటువంటి వార్త. డెఫినెట్గా మనమంతా కూడా ఆస్తి నష్టం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎక్కడెక్కడ రేకుల షెడ్లు విరిగిపడ్డాయి, ఎక్కడెక్కడ గోడలు ఒరిగిపోయాయి, గోడలు కూలిపోయాయి, శిథిలావస్థలోని నిర్మాణాలు ఎక్కడెక్కడ కూలిపోయాయని రకంగా మాట్లాడుకుంటున్నాం. కానీ మనం ప్రతి ఒక్కరం మాట్లాడుకోవాల్సిన ఒక కామన్ అంశం ఏంటంటే రైతుల గురించి, రైతుల కన్నీటి వ్యధ గురించి మాట్లాడుకోవాల్సింది. మనం రైతుల యొక్క కన్నీటి అంశం గురించి మాట్లాడుకోవాలి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కొన్ని లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రకాశం జిల్లాలో ఉద్యాన పంటలకి భారీ నష్టం వాటిల్లింది. ఇక చెట్లు స్తంభాలు పూర్తిగా కూడా కుప్పకూలిపోయాయి. కృష్ణా జిల్లాలో అరటి బొప్పాయి తోటలు నేల కూలిపోయాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పత్తి పంటకి భారీ నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్ అంటేనే కొబ్బరి తోటలకి, మామిడి తోటలకి, అరటి తోటలకి, బొప్పాయి తోటలకి పుట్టినిల్లు లాంటిది. అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఎప్పుడు చూసినా కనిపిస్తూ ఉంటుంది. పచ్చని పైర్లు కనిపిస్తూ ఉంటాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలంటేనే మూడు పంటలు రబీ ఖరీఫ్ సీజన్స్తో పాటుగా మరో పంటని, మూడు పంటల్ని కూడా మనం ఇక్కడ సాగు చేస్తూ ఉంటాం. అట్లీస్ట్ 2 పంటలు పండుతూ ఉంటాయి. సో వరి అయితే పూర్తిగా చాలా సిచ్యువేషన్ నిజంగా అక్కడ నేను ఒక రైతు బిడ్డగా చెప్పాలనుకుంటున్నాను. బీయింగ్ ఎ జర్నలిస్ట్, అటు రైతు బిడ్డగా చాలా భయంకరమైన సిచ్యువేషన్. ఎక్కడ చూసినా కన్నీళ్లే కనబడుతూ ఉన్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో ఎవరెంత నష్టపోయారనే రకంగా మాట్లాడుకుంటే మనం మొదటి వరుసలో మాట్లాడుకోవాల్సింది రైతుల గురించే. సో మీకు ఒక విజువల్స్ చూపిస్తాను. సో మీరున్న ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది, మీరు ఎంత తీవ్రంగా నష్టపోయారో కామెంట్ చేయండి. సో డెఫినెట్గా ఆ విజువల్స్ని లేకపోతే మీ మాటల్ని నేను ఆర్టీవీ వేదిక ద్వారా చెప్పి ప్రభుత్వం నుంచి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ విజువల్స్ చూపిస్తాను కూడా చూడండి. మచిలీపట్నం దగ్గర కంప్లీట్గా ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు మొత్తం కూడా నేల కొరిగిపోయాయి. అక్కడ వైర్లన్నీ కూడా నీళ్ళలో పడి ఉన్నాయి. సో దాటిని రిపేర్ చేసి దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం చాలా తీవ్రమైన కష్టం వాటిల్లుతుంది. తర్వాత ఇంకో చోట కొన్ని ఏళ్ళ నాటి చెట్టు వేళ్లతో సహా, కుక్కటి వేళ్లతో సహా విరిగి పడిపోయింది. మరో దగ్గర కైకలూరు దగ్గర చూడండి, వరి మొత్తం కూడా వరి కంకి చూస్తున్నారు కదా, కంకి వచ్చింది. ఇంకొక నెల రోజుల సమయం అయితే పూర్తిగా కూడా ఇది వడ్లుగా మారిపోయి రైతుల చేతికి ఒక పంటల ధాన్య రాశి కనిపించేది. కానీ ఇప్పుడు మొత్తం కూడా నేల కొరిగిపోయింది. కనుచూపు మేర కనిపించేదంతా కూడా కంప్లీట్గా నేల కొరిగిపోయింది. ఇలా కింద పడిపోయి ఇప్పుడు వర్షం కూడా ఉంది కాబట్టి ఇలాగే ఇది పైకి లెగవదిక కంప్లీట్గా అలాగే ఉండిపోతుంది. వర్షపు నీళ్ళు మొత్తం కూడా పొలంలో నిండిపోతూ ఉంటాయి. సో ఆ నీళ్ళలో ఇదంతా కూడా నానిపోతుంది. ఆ పంట మొత్తం కూడా ఎరుపు రంగు వచ్చేసి కంకి మొత్తం రాలిపోతుంది. అదంతా కూడా నానిపోతుంది. ఏ మాత్రం ఒక్క కంకి కూడా బయటికి రాదు. ఒక చిన్న ధాన్యపు గింజ కూడా రైతులకి మిగలదు. ఇక్కడ కైకలూరు దగ్గర సిచ్యువేషన్ ఇంకా ఉన్నాయి చాలా విజువల్స్లో. సో ఇది అరకు దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ కనీసం దాటలేని పరిస్థితి. సో అడ్డుకట్టగా వేస్తున్నారు లోయలో నుంచి. అరకు అంటే లోయలు. సో అరకు లోయల్లో ఇది సిచ్యువేషన్. సో పైన ఎగువ నుంచి చాలా భారీగా వరద నీరు చేరుతోంది. దాటలేని పరిస్థితి. రోడ్డుపై, ఇదంతా కూడా రోడ్డు, ఆ రోడ్డుపై నుంచి ఆ వరద నీరు వెళ్తోంది. అరకు లోయలు మొత్తం కూడా ఇప్పుడు మోంతా తుఫాన్ ప్రభావంతో చాలా భారీగా నష్టం వాటిల్లింది. పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రోడ్లపైకి భారీగా వరద నీరు చేరి ఇబ్బందికర పరిస్థితి. ఎస్ రైట్. కిరండోల్ రైల్వే ట్రాక్ పూర్తిగా కూడా ధ్వంసమైపోయింది. ఈ వరద నీటిలో కొట్టుకుపోయింది. రైల్వే ట్రాక్ పైన భారీగా వరద నీరు చేరింది. ఇంకా విజువల్ ప్లే చేయండి పిసిఆర్. సో చాలా ఇక్కడ ముమ్మడివరం దగ్గర పంట నష్టం. నేను చెప్పిన ఇందాక ఒకసారి హోల్డ్ చేయండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వరికంకి మొత్తం కూడా అక్కడ కింద పడిపోయింది. దానిపై నుంచి అన్నీ కూడా నీళ్లు నిండిపోయాయి. ఇది లెగవదిక. మీరు ఎవరు రైతులు ఉంటే వాళ్ళు అడగండి, ఇది లెగవదు, ఇది ఇలాగే ఉండిపోతుంది. ఇక పంట పూర్తిగా నాశనం అయిపోయినట్టే. ఏ మాత్రం ఒక్క ధాన్యపు గింజ కూడా బయటికి రాదు. ఇలాగే నానిపోతుంటుంది. అది అలాగే నానిపోయి కంప్లీట్గా అది కొలాప్స్ అవ్వాల్సింది. కనీసం పశుగ్రాసానికి కూడా పనిచేయదు.
పశువుల గ్రాసం కోసం కూడా పనిచేయదు. ఇది ముమ్మిడివరం దగ్గర. ఇంకా ప్లే చేయండి. సో ఇంకో దగ్గర రాజోల్ దగ్గర చూడండి, చెట్లు విరిగిపడ్డాయి. సగంగా ఆగినటువంటి ఆ చెట్టు ఒక విద్యుత్ స్తంభానికి ఒరిగి అలా ఆగిపోతే పోలీస్ అధికారులు, ఫైర్ సేఫ్టీ అధికారులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం కూడా ఎక్కడికక్కడ ఇదే సిచ్యువేషన్. సగంగా ఒరిగిపడినటువంటి ఆ చెట్లని, ఇళ్లపై పడిపోయిన చెట్లని, చిన్న చిన్న నివాసాలపై పడిపోయిన చెట్లని వారన్నీ కూడా తొలగిస్తూ కట్ చేస్తూ వెళ్తున్నారు. సో విద్యుత్ స్తంభాలు ఒక పైపుగా ఒరిగిపోయాయి. ఇప్పటికీ స్టిల్ నేను వార్త చెప్పే సమయానికి కూడా ఏపీలో ఇంకా పలు జిల్లాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతోంది. ఇంకా విద్యుత్ని రివైవ్ చేయలేదు, దాన్ని ఇంకా రిపేర్ చేసి మళ్ళీ పునరుద్ధరించలేదు. ఇంకా ఆ విద్యుత్ అంతరాయం కొనసాగుతోంది. సో ఇంకా ఇది కోనసీమ. పచ్చని పైరులు ఎప్పుడు చూసినా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కనిపించినటువంటి ఈ కోనసీమ ప్రాంతాల్లో ఒకవైపు మామిడి తోటలు, కొబ్బరి తోటలు, బొప్పాయి తోటలు, తర్వాత ఆరెంజ్ ఉద్యాన పంటలు, ఇవన్నీ కూడా అద్భుతంగా కనిపించే కోనసీమ ప్రాంతాల్లో ఇది కరెంట్ సిచ్యువేషన్. మోంతా ప్రభావం ఎవరిపైగా ఎక్కువగా చూపించిందని అంటే రైతుల పైన ఒక ప్రమాదాన్ని మిగిల్చి వెళ్ళింది. వాళ్ళకి పెను ప్రభావాన్ని చూపించింది. కన్నీరు తప్ప వారికి ఏమి మిగలేదు. సో పల్నాడు జిల్లాలో సిచ్యువేషన్ ఇది. పల్నాడు జిల్లాలో విద్యుత్ తీగలు పడిపోయాయి. సో అది భారీ వృక్షం కూకటి వేలతో సైతం దాన్ని కింద పడిపోయింది. సో ఆ వృక్షం కింద ఒక చిన్న టేల కనిపిస్తుంది చూడండి. ఆ వృక్షం కింద ఒక చిన్న టేల కనిపిస్తోంది. అది పూర్తిగా ధ్వంసమైపోయింది. సో జేసీబీల సహాయంతో ఆ విద్యుత్ తీగల్ని తర్వాత ఆ చెట్టును తొలగించే ప్రయత్నం. ఇది పల్నాడు జిల్లాలో సిచ్యువేషన్. సో ఇంకా ఇటువంటి కొంత ఎమోషనల్ సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. శ్రీశైలం ఇది. శ్రీశైలం దగ్గర పాతాళగంగ దగ్గర, శ్రీశైలంలోని పాతాళగంగ దగ్గర కొండచెర్లు విరిగి పడితే ఆ కొండచెర్ల కింద చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని ఉన్నారు. కూల్ డ్రింక్ షాప్స్ లేదా ఇతరత్ర అక్కడ పూజా సామాగ్రి షాప్ అని పాతాళగంగ దగ్గరే ఉన్నది కాబట్టి అక్కడ 3 షాపులు ధ్వంసమైపోయాయి. రాత్రి సమయాల్లో ఈ కొండచెర్లు విరిగిపడ్డాయి కాబట్టి సరిపోయింది. ఫ్రిడ్జ్ ధ్వంసమైంది, షాపులు ధ్వంసమైపోయాయి, అక్కడితో ఆగిపోయింది. లేదు ఇది డే టైంలో నేను అక్కడ ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అక్కడ వ్యాపారస్తులు అక్కడ ఉండి ఉంటే, లేదా చిరు వ్యాపారులు అక్కడ ఉండి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది, ప్రాణ నష్టం వాటిల్ లేదు. శ్రీశైలం పాతాళగంగ దగ్గర సిచ్యువేషన్. సో ఆ షాపులు పూర్తిగా చూడండి, షాపుల పైన కొండచెర్లు విరిగిపడ్డాయి. సో షాపుల పైనే ఈ కొండచెర్లు విరిగిపడడంతో ఆ షాపులో ఉన్న వస్తువులు మొత్తం ధ్వంసమైపోయాయి. అటువైపు చూడండి, పక్కనే శ్రీశైలం దగ్గర పాతాళగంగ దగ్గర ఇది. సో ఇది అక్కడ ఆ వస్తువులని, లేకపోతే ఆ ఫ్రిడ్జ్ని, ఆ బండరాలని చూడండి, ఆ వస్తువులు ఫ్రిడ్జ్ని తొలగిస్తూ ఉన్నారు. అక్కడ కొంతమంది సహాయక చర్యలు చేపడుతూ వారంతా ఫ్రిడ్జ్ను తొలగిస్తూ ఉన్నారు. శ్రీశైలం ఆలయం దగ్గర పాతాళగంగ దగ్గర సిచ్యువేషన్. ఇక మచిలీపట్నం దగ్గర రోడ్డు పైన, హైవే రోడ్ ఇది, హైవే రోడ్డు పైన ట్రాన్స్ఫార్మర్ పైన తీగలు పడిపోయినాయి. మొత్తం విద్యుత్ తీగలు ఇక్కడి నుంచి మొదలుకుంటే అటు చివరి వరకు కంప్లీట్గా విద్యుత్ తీగలన్నీ కూడా తెగిపోయి రోడ్డు పైన పడిపోయి ఉన్నాయి. సో ఇంకా ఇటువంటి ఎమోషనల్ సిచ్యువేషన్స్, ఇటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే పంట నష్టం చాలా తీవ్రమైంది. ఒక చిన్న పసిగుడ్డులాగా ఒక చిన్న గింజను నాటి, ఆ నాటినటువంటి గింజ నుంచి ఒక చెట్టును లేకపోతే ఇటువంటి వరి మొక్కల్ని తయారు చేసి ఈ వరిని కొన్ని వందలాది లక్షలాది మందికి ఆహారంగా పంపించిన రైతులకి ఇప్పుడు మిగిలిందల్లా కన్నీరే. ఆ వర్షపు నీరులో ఆ కన్నీరు కలిసిపోయింది. ఆ కన్నీరు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరైనా మమ్మల్ని ఆదుకోకపోతారన్న రకంగా ప్రభుత్వాల వైపుగా చూస్తూ ఉన్నారు. సో మరి రైతులకు ఎటువంటి సహాయం దొరుకుతుందో చూడాలి. ఇప్పుడు ఈ ప్రభావం, ఇటువంటి సిచ్యువేషనే